ఇవాళ మన మార్కెట్లు 12 గంటల ప్రాంతం నుండి అనూహ్యంగా రికవరీ అవడం జరిగిందండి. ట్రంప్ గారు ముందుగా 2-3 వారాల్లో మేము యుద్ధం నుంచి వెనక్కి వెళ్తామని ఇచ్చిన స్టేట్మెంట్ కి మార్కెట్లు పాజిటివ్ గా రియాక్ట్ అయితే, ఇప్పుడు ఈ 2-3 వారాల్లోనే భీకర యుద్ధం చేస్తామనేలాగా ఇచ్చిన వార్నింగ్ తో మార్కెట్లు మళ్ళీ కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయండి. అండ్ ఇదే టైంలో ట్రంప్ గారి దగ్గర నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ గమనించారా? మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ తో మాకు అవసరమే లేనప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తో మాకెందుకు పని అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు నిజంగా ట్రంప్ గారికి ఏమైనా బొర్రుందా అనిపిస్తుందండి ఈ స్టేట్మెంట్స్ చూస్తుంటే. ప్రపంచం మొత్తం ఉలిక్కి పడేలాగా ఒక్కసారిగా ఇరాన్ మీద దాడి మొదలెట్టింది అమెరికా, ఇజ్రాయెల్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే మెయిన్ గా కారణం ట్రంప్ గారు. అలాంటిది ఇప్పుడు మాకు సంబంధం లేదు, మాకెందుకు అనడం ఇప్పుడు మనలాంటి దేశాలు తలపట్టుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు నిన్న ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అటు అమెరికా మార్కెట్లు గానీ, మార్నింగ్ ఏషియన్ సెషన్స్ గానీ, ఇంక్లూడింగ్ మన మార్కెట్లు కూడా నెగటివ్ గానే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయండి. అయితే ఇక్కడ అనూహ్యంగా యుద్ధం పెరుగుతోంది అంటే బంగారం పెరగాలి, కానీ బంగారం మళ్లీ పడుతుంది. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ అయితే 4% వరకు మనకి కింద పడిపోయండి. హిందుస్థాన్ జింక్ మనకి 3% నెగటివ్ గా ఉంది. ఇక ఇదే టైంలో నిన్న మనం చెప్పుకున్నట్టు ఆర్బీఐ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ఏంటి అంటే మన రూపాయిలో డ్రాస్టిక్ మార్పులను కూడా తీసుకొస్తోందండి. ఇవాళ మన రూపీ చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. 2 రోజుల క్రితం ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చిన న్యూస్ వల్ల మనకి రూపీ కొంచెం స్ట్రాంగ్ అయినా మళ్ళీ వీక్ అయిందండి. బట్ ఇవాళ మళ్ళీ చాలా క్లియర్ గా మంచి మొమెంటం అయితే మన ఇండియాకి సపోర్ట్ చేసేలాగా చూపించింది. మేబీ ఈ మొమెంటం వల్ల మార్కెట్ లో సెంటిమెంట్ ఏమైనా మారి ఇవాళ మన మార్కెట్లు పెరిగాయంటారా? ఈ రూపాయి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఖచ్చితంగా $149 బిలియన్ ఆఫ్ షోర్ మార్కెట్ అయితే ఇప్పుడు షేక్ అవుట్ అయితే అవ్వబోతోందండి. దీనివల్ల నెక్స్ట్ మన రూపాయికి సంబంధించి, మన బ్యాంకులకు సంబంధించి చాలా పెద్ద ఇంపాక్ట్ మనం చూడబోతున్నాం. వీటన్నిటి గురించి ఇవాళ మనం మాట్లాడదాం. ఇప్పుడు జరుగుతున్న ఈ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్ లో రష్యా అయితే ఎంటర్ అవబోతోందా? అయితే ఇప్పుడు ఈ రష్యా ఎంట్రీ ఈ యుద్ధాన్ని రిజాల్వ్ చేయడానికి డైరెక్ట్ గా పుతిన్ గారే రీజనల్ లీడర్స్ తో మీటింగ్ అయితే పెడుతున్నారా? ఈ న్యూస్ వల్లే ఇవాళ మార్కెట్ లో రికవరీ ఏమైనా మనం చూస్తున్నామా? ఇవాళ మనం మాట్లాడుకునే ప్రతి విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయాలు మీకు నచ్చినా లేదు కరెక్ట్ అనిపించినా ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. వీడియో కింద కామెంట్ సెక్షన్ ని స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మన ఛానల్ కి నిజంగా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇవాళ నిఫ్టీ తలక నంబర్స్ ని మీదనే చూస్తే ఏం అర్థం కాదండి. జస్ట్ 33 పాయింట్లు మాత్రమే పెరిగి 27,713 దగ్గర క్లోజ్ అయింది. కానీ అసలు నిన్న ఏం జరిగింది, ఇవాళ మార్కెట్లు ఎక్కడ ఓపెన్ అయ్యాయి, క్లోజింగ్ ఎంత మీదన జరిగింది అనేది మాత్రం మనకి ఖచ్చితంగా తెలియాల్సిన ఒక పెద్ద స్టోరీయే. ఇవాళ 1881 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉంటే స్టిల్ 1098 స్టాక్స్ నెగటివ్ గా ఉన్నాయి. అంటే ఇండెక్స్ అయితే బాగా రికవర్ అయ్యింది. పోర్ట్ఫోలియోస్ కూడా కాస్త ప్రాఫిటబుల్ గా ఉన్నాయండి. ఇవాళ నా పోర్ట్ఫోలియో 1% పాజిటివ్ గా కనిపిస్తుంది. కానీ మార్కెట్ బ్రెడ్ అయితే స్టిల్ ఇంకా నెగటివిటీ క్లియర్ గా ఉందండోయ్. సో మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాక్స్ ఏవి? ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎంత వరకు పెరిగింది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ 3 రోజులు నేనైతే తిరుపతి వెళ్తున్నానండి. తిరిగి నేను సోమవారం అయితే వస్తానండి. సాయంత్రం అయిపోవచ్చు. బట్ ఈ లోపు మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్, అటు స్టాక్స్ గురించి అవ్వచ్చు, నా ట్రేడింగ్ గురించి అవ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చాలా డీటెయిల్డ్ వీడియోస్ అయితే వస్తున్నాయండి. మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు మనం మార్కెట్ బ్రెడ్త్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇవాళ ఉదయం ఆల్మోస్ట్ 3% అబోవ్ పడిపోతున్న స్టాక్స్ చాలా ఎక్కువ కనిపించాయి. కానీ అది సాయంత్రంకి 100 కన్నా తక్కువకైతే వచ్చాయండి. అంటే ఆల్మోస్ట్ 10x మనకి రిడక్షన్ అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా కాస్త పాజిటివ్ విషయమే అయినప్పటికీ కూడా మార్కెట్ లో సాలిడ్ రికవరీ వచ్చింది అని చెప్పడానికి ఎందుకో కాస్త ధైర్యం అయితే సరిపోవట్లేదు నాకు. మార్కెట్ లో రికవరీ అవ్వాలని కోరుకుందామండి. ఇప్పుడు అమెరికా మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతాయి, లేదు అమెరికాలో నెక్స్ట్ ట్రంప్ గారు ఏం మాట్లాడతారనేది ఖచ్చితంగా మార్కెట్ని నెక్స్ట్ డిసైడ్ చేస్తుంది. నిన్న ట్రంప్ గారు 20 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. కానీ ఆ 20 నిమిషాల తర్వాత ఒక ప్రభంజనమే చూసిందండి మార్కెట్. అటు అమెరికా మార్కెట్లు అవ్వచ్చు, మన ఇండియన్ మార్కెట్లు, గిఫ్ట్ నిఫ్టీ ప్రతిదీ కూడా నెగిటివ్ గా మారిపోయాయి. ట్రంప్ గారు ఒక విషయం అయితే చాలా క్లియర్ గా చెప్పారు. ఇరాన్ కనుక డీల్ కి ఒప్పుకోకపోతే, రెజ్యూమ్ చేంజ్ అయినా అవ్వకపోయినా మా వంతు ప్రయత్నంగా బాంబులు అయితే వేసేస్తాం, కంప్లీట్ గా దాడి చేసేస్తాం. ఇలాగా కంప్లీట్ గా మొన్నటి వరకు పాజిటివ్ గా ఉన్న మార్కెట్లని ఒక్కసారి యూటర్న్ తీసుకునేలాగా చేశారండి. మరి ఇంత జరిగితే ఇరాన్ ఊరుకుందనుకుంటున్నారా? ఇరాన్ కూడా చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఒకవేళ మీరు గ్రౌండ్ ఇన్వేషన్ కనుక స్టార్ట్ చేస్తే వచ్చిన ఏ ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్లరనేలాగా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి ఎస్కలేట్ అయ్యేలాగా ఇరాన్ కూడా స్టేట్మెంట్స్ ఇస్తుందండి. ఇవాళ మధ్యాహ్నం మన మార్కెట్లు క్లోజ్ అయ్యే ముందు మనకు
వస్తున్న న్యూస్ ఏంటి అంటే ఇరాన్ లో మరొక సైనిక అధికారి ఈ అమెరికా ఇజ్రాయెల్ కలిపి చేస్తున్న దాడిలో మరణించారట. దీన్ని వీళ్ళు ఖచ్చితంగా వార్ క్రైమ్ కింద తీసుకుంటాము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక పక్కేమో ట్రంప్ గారు విక్టరీ గురించి మాట్లాడతారు, మరో పక్క ఎస్కలేట్ అవుతోందంటూ మాట్లాడతారు, మరొకసారి 2-3 వారాల్లో మేము ఆపేస్తామంటారు, నెక్స్ట్ 2-3 వారాల పాటు కంప్లీట్ గా పెద్ద దాడులే చేస్తామంటారు. ఇలాగా ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే ట్రంప్ గారు క్రియేట్ చేస్తున్నారండి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. ఒక పక్క నాటో నుంచి ఎగ్జిట్ అయిపోతామని ట్రంప్ గారు వార్నింగ్స్ ఇస్తున్నారండి. మరో పక్క స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తో మాకు సంబంధం లేదు, అసలు మిడిల్ ఈస్ట్ ఆయిల్ మాకు రానే రాదు, మాకు అవసరం లేదు కనుక స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఎలా పోతే మాకెందుకంటూ ఈయన చేస్తున్న కామెంట్స్ మార్కెట్ లో మరింత అనిశ్చితిని పెంచినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికి కొంతవరకు అలౌ చేస్తున్నా కూడా టోల్ అయితే వసూలు చేస్తుందండి. ఇప్పుడు అమెరికా మాకు సంబంధం లేదని చెప్పి అర్ధాంతరంగా వదిలేస్తే అది ఖచ్చితంగా మనలాంటి దేశాలకి చాలా ఇబ్బంది అయితే క్రియేట్ చేస్తుంది. ఇరాన్ ఇప్పుడు కంప్లీట్ గా మిడిల్ ఈస్ట్ లో ఉండే అమెరికా డేటా సెంటర్ల మీద లేదు అమెరికన్ కంపెనీస్ మీద దాడి చేస్తుందా అని చెప్పి అందరూ చూస్తున్నారండి. ఇది కనుక నిజమయ్యి లేదు ఇంకా దాడులు ఎక్కువైతే ఖచ్చితంగా ఇంకా ఇబ్బందులు వస్తాయండి. అండ్ ఈ టైంలో ఇప్పుడు రష్యా దగ్గర నుంచి వస్తున్న న్యూస్ మనకి కాస్త పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉందండి. మాస్కో దగ్గర నుంచి మనకి 2 స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకటి ఉక్రెయిన్ విషయంలో ఆయన మాట్లాడుతూ నాటో అలయన్సెస్ ఇప్పటికీ కాస్త హాస్టైల్ గానే ఉన్నాయని, అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇరాన్ విషయంలో కాస్త పీస్ టాక్స్ జరిపించడానికి మేము మధ్యవర్తిస్తాం పూనుకుంటాం అనేలాగా అక్కడ లోకల్ లీడర్స్ తో మీటింగ్ అయి మాట్లాడుతున్నట్టు మనకి న్యూస్ వస్తుంది. దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా క్లారిటీ వస్తే ఇది ఖచ్చితంగా మార్కెట్లు పాజిటివ్ గా తీసుకోవచ్చండి. సో లాస్ట్ ఫ్రైడే ఎక్సెస్ ఫారెక్స్ పొజిషన్స్ ని కంప్లీట్ గా క్లోజ్ చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం అంటే అన్ని బ్యాంక్స్ కూడా $100 మిలియన్ పర్ డే కన్నా ఎక్కువ పొజిషన్స్ అయితే ఉంచుకోకూడదు అని చెప్పి న్యూస్ తీసుకొచ్చిందండి. దీని వల్ల అన్ని బ్యాంక్స్ నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఈవెన్ ఇవాళ అదే న్యూస్ కారణంగా మనకి రూపాయి మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ గా బ్యాంక్స్ ఎవరికి కూడా ఐఎన్ఆర్ కి సంబంధించి ఎన్డిఎఫ్స్ క్లయింట్స్ కి ఇవ్వలేదండి. ఒకవేళ ఎవరైనా ఒక క్లయింట్ వాళ్ళ దగ్గర ఎఫ్ఎక్స్ డెరివేటివ్స్ క్లోజ్ చేస్తే వాటిని తిరిగి రీబుక్ అయితే చేసుకోలేరు. అలాగే బ్యాంక్స్ రిలేటెడ్ పార్టీస్ తో ఎఫ్ఎక్స్ డెరివేటివ్స్ తాలూకా కాంట్రాక్ట్స్ ని అండర్టేక్ కూడా చేయలేవండి. అంటే క్లియర్ గా ఆర్బీఐ ఏం చేస్తోంది అంటే ఆఫ్ షోర్ అలాగే ఆన్ షోర్ మార్కెట్స్ ని సెపరేట్ చేసేస్తోంది. దీని వల్ల ఏమవుతుందంటే బ్యాంక్స్ వాళ్ళ తాలూకా ఎగ్జిస్టింగ్ ఆర్బిట్రేజ్ పొజిషన్స్ అన్నిటిని క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు రూపాయి ఏదో ఒక విధంగా మనకి స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పుకోవడం కాదండి, ఖచ్చితంగా ఆర్బీఐ మెజర్మెంట్స్ ఇవాళ కూడా పనిచేసాయని చెప్పొచ్చు. ఇలాగే కనుక కొనసాగితే మన మార్కెట్లకి ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ కాస్త సెల్లింగ్ ఆపడానికి ఇదొక మేజర్ కారణంగా మనం చూసుకోవచ్చు. సో ఇది మనం పాజిటివ్ గా తీసుకోవాల్సిన విషయం. అండ్ ఇక మనం నెక్స్ట్ గోల్డ్ అలాగే సిల్వర్ గురించి మాట్లాడుకోవాలండి. వార్ కి సంబంధించి టెన్షన్స్ పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్ ఇవాళ మనకి పడిపోతున్నాయండి. ఎస్పెషల్లీ ఈటీఎఫ్స్ అయితే బాగా నెగటివ్ గా ఉన్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఫస్ట్ ఒకవేళ వార్ ఇలాగా పెరిగితే క్రూడ్ ప్రైసెస్ పెరిగిపోతాయండి. దానివల్ల ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ఎక్కువ అవుతాయి. ఎక్కువడం కాదు, నిజంగా ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది. సో దీనివల్ల ఫర్దర్ గా సెంట్రల్ బ్యాంక్స్ వడ్డీ రేట్లు తగ్గించలేవు. ఈ హైయర్ ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా కొనసాగుతాయనే భయంతోనే ఇప్పుడు మనకి గోల్డ్ అయితే పడిపోతుందండి. ఇదే టైంలో ఒక పక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, లిక్విడిటీస్ కోసం ఎగ్జిస్టింగ్ గోల్డ్ అమ్ముతున్నారండి. దీని వల్ల ఏమవుతుంది ఇప్పుడు డామినెంట్ గా కనిపిస్తున్న డాలర్ వైపు అయితే వెళ్ళిపోతున్నాయి. ఈ న్యూస్ కారణంగా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లో కాస్త ఫ్లక్చుయేషన్స్ ఇంకా మనం చూడొచ్చు. నన్ను అడిగితే గోల్డ్ గానీ సిల్వర్ గానీ స్టిల్ ఇక్కడ నుంచి ఒక 10 to 15% వరకు పెరిగిన తర్వాత మేజర్ ట్రెండ్ చేంజ్ అనేది మనం చూస్తామండి. అంతవరకు కూడా ఈ ఫ్లక్చుయేషన్స్ కంటిన్యూ అవడానికి మాక్సిమం అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుందామండి. ఇవాళ అయితే క్లియర్ గా గ్యాప్ డౌన్ అవడం గానీ ఆ తర్వాత కాస్త కిందకి వెళ్ళడం అక్కడి నుంచి రికవరీ అవ్వడం ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ ట్రెండ్ అయితే ఫామ్ అవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు గ్లోబల్ గా ఉన్న మార్కెట్ పరిస్థితులే మన ఇండియన్ మార్కెట్ ని మన మార్కెట్ లో ఉన్న ట్రెండ్ ని డిసైడ్ చేస్తున్నాయండి. అందువల్ల ఇవాళ రాత్రికి అటు అమెరికా అవ్వచ్చు, ఇటు ఇరాన్ అవ్వచ్చు, లేదు రష్యా అవ్వచ్చు, వీళ్ళందరూ ఏ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, లేదు అంటే ట్రంప్ గారు నెక్స్ట్ ఎలాగ పిచ్చిగా ఇంకా మాట్లాడతారు, ఇలాంటివి చూసుకొని ఎలాగా మనకి రేపు ఎల్లుండి అవుతున్నాడు సెలవు కనుక ఫైనల్ గా మనం మార్కెట్ లో వస్తున్న ఫర్దర్ న్యూస్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది డిసైడ్ అవ్వాలండి. ఇప్పటికైతే మార్కెట్ లో మనం మెన్షన్ చేసుకున్న ఈ జోన్ లోకి అయితే కరెక్ట్ గా వచ్చాయి. నన్ను అడిగితే 22,600 మీదన మార్కెట్లు ఉన్నంత వరకు మనం సేఫ్ గా ఉన్నట్టే నా ఫీలింగ్. నేను తిరుపతి వెళ్తున్నాను కనుక నిజంగా దేవుని కోరుకుంటానండి, దేవుడా ఈ పరిస్థితులు ఆగాలి, నిజంగా మార్కెట్లు కాస్త స్టేబుల్ అవ్వాలని. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ ని మరింత మందికి చేరువయ్యేలాగా మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మనం మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ మనం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ గురించి
మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ అయితే డెవలప్ చేయబోతున్నారండి. గురుగ్రామ్ లో ఆల్మోస్ట్ 17 ఎకరాల ల్యాండ్ పార్సెల్ ని సెక్టార్ 92 లో వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. 30 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియా ఉండే డెవలప్మెంట్ గ్రాస్ ఎస్టిమేటెడ్ వాల్యూఏ 4200 కోట్లు అయితే ఉంటుందట. ఇది ఖచ్చితంగా ఈ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కి చాలా చాలా పాజిటివ్ విషయం అండి. అండ్ ఈ డీల్ తో వీళ్ళు డైరెక్ట్ గా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్ లో అడుగు పెడుతున్నారు. ఇది ఫ్యూచర్ లో కంపల్సరీగా ఈ స్టాక్ లో కాస్త బజ్ క్రియేట్ చేయొచ్చు కూడా. ఇక ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ మంత్లీ ఐరన్ ఓర్ సేల్స్ 40% ఏరనీరు పెరగడం జరిగిందండి. ఛత్తీస్గఢ్ నుంచి అలాగే కర్ణాటకలో మంచి సేల్స్ అయితే నమోదయ్యాట. అలాగే ప్రొడక్షన్ కూడా 50% ఏరనీరు జంప్ అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా ఎన్ఎండిసికి చాలా చాలా పాజిటివ్ విషయం. ఇక టీవీఎస్ మోటార్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ టోటల్ హోల్సేల్ నంబర్స్ 28% ఏరనీరు పెరగడం జరిగిందటండి. 2 వీలర్స్ లో 27% ఉంటే 3 వీలర్స్ లో 65% కనిపిస్తుందట. ఇది నిజంగా కాస్త మంచి నంబర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక కర్ణాటక బ్యాంక్ గురించి రెగ్యులర్ గా వచ్చే బిజినెస్ అప్డేట్స్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలండి. వీళ్ళ డిపాజిట్స్ 3.8% ఏరనీరు పెరగడం జరిగిందట. అలాగే గ్రాస్ అడ్వాన్సెస్ కూడా 6.9% పెరిగింది. కాసా రేషియో 190 బేస్ పాయింట్స్ పెరిగాయండి. ఇవన్నీ ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఈ క్వార్టర్ లో బ్యాంక్ కాస్ట్ టు ఫండ్స్ అయితే కాస్త రిడక్షన్ అయితే జరిగిందట. ఇది కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. భారత్ డైనమిక్స్ అవ్వచ్చు, జిఆర్ఎస్సి అవ్వచ్చు, కొచ్చిన్ షిప్ యార్డ్ అవ్వచ్చు, బీడీఎల్ ఇలాగా ఆల్మోస్ట్ డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ అన్ని కూడా మనకి కాస్త వీక్ గా ఉన్నాయి. ఈవెన్ డిఫెన్స్ ఇండెక్స్ ఇవాళ మనకి 3% వరకు మనకి ఇంట్రడక్షన్స్ లో నెగటివ్ గా కూడా కనిపించాయండి. అయితే మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి పరిస్థితి ఎలాగున్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ ఇవాళ కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అయితే మనం చూసామండి. దీంతో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలన్న విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ మనం వీమార్ట్ గురించి మాట్లాడుకోవాలి. వీమార్ట్ రెవెన్యూస్ 24% ఏరనీరు పెరగడం జరిగిందండి. 971 కోట్ల కింద అయితే నమోదు చేశారు. సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అయితే 12% కనిపిస్తుందట. 29 కొత్త స్టోర్లు ఓపెన్ చేస్తే 6 ఎగ్జిస్టింగ్ స్టోర్లని క్లోజ్ చేయడం జరిగిందట. సో టోటల్ గా స్టోర్ కౌంట్ వచ్చేసి ఇప్పుడు 577 కింద అయితే నమోదు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వీమార్ట్ కి పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం ఓరియానా పవర్ గురించి మాట్లాడుకోవాలండి. ఓరియానా పవర్ సబ్సిడరీ ట్రూ ఆర్ఈ వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ గ్రీన్ అమోనియా పర్చేస్ అగ్రిమెంట్ అయితే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో సైన్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా 60,000 టన్నుల గ్రీన్ అమోనియా అయితే వీళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సిందైతే ఉంటుంది. దీని ఓవరాల్ వాల్యూ 3,135 కోట్లండి. ఇది నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు అయితే ఉంటుంది. అండ్ నిన్న కామెంట్ సెక్షన్ లో ఈ న్యూస్ గురించి చాలా మంది చెప్పమని అడిగారండి. 3,000 కోట్ల నెంబర్ పెద్దదే అయినా ఇక్కడ వస్తున్న 10 ఇయర్ కూడా 10 ఇయర్స్ అండి. అంటే సంవత్సరానికి 300 కోట్లు. సో లాంగ్ టర్మ్ విజిబిలిటీ కనిపిస్తున్న షార్ట్ టైమ్ లో ఇమీడియట్ గా మంచి రెవెన్యూ విజిబిలిటీ కనిపించే ఆర్డర్ కింద నేను కన్సిడర్ చేయట్లేదు దీన్ని. బట్ స్టిల్ ఇది గుడ్ న్యూస్ ఓరియానా పవర్ కి. నెక్స్ట్ మనం భారతీ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. మళ్ళీ భారతీ ఎయిర్టెల్ లో 5.4 లక్షల షేర్లని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ వాళ్ళు అమ్మేశారండి. మీరు కనుక గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో భారతీ ఎయిర్టెల్ లో చాలా పెద్ద మొత్తంలో సెల్లింగ్ అనేది జరుగుతుంది. బట్ చేతులు మారుతున్నాయి కనుక మనం గాబరా పడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని మనం కాస్త జాగ్రత్తగా ట్రాక్ చేయాలండి ఇక మీదట. నెక్స్ట్ మనం బన్సల్ వైర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ సేల్స్ వాల్యూమ్స్ 20% ఏరనీరు పెరగడం జరిగిందండి. అందువల్ల ఈ స్టాక్ ఇవాళ మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. Q4 FY26 లో 1.2 lakh యూనిట్స్ అయితే వీళ్ళు సేల్స్ కింద నమోదు చేశారండి. ఇది కాస్త పాజిటివ్ విషయం. ఇక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ సిఎండి గారు రిజైన్ చేశారండి. April 1 నుంచి ఎఫెక్టివ్ గా ఈయనైతే వైదొలుగుతున్నారు. అయితే వేరొకరు నియమించడం జరిగింది. బట్ సడన్ గా ఈ విధంగా మేనేజ్మెంట్ లో కీలక మార్పులు రావడం ఏంటి అంటే కాస్త వాలటైల్ గా ఉండొచ్చు స్టాక్ ఫర్దర్ గా. నెక్స్ట్ మనం V2 రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ స్టాండ్ అలోన్ రెవెన్యూ గ్రోత్ 59% ఏరనేరు చూపిస్తూ 798 కోట్ల కింద అయితే ప్రకటించారండి. 33 కొత్త స్టోర్లు కూడా వీళ్ళు యాడ్ చేశారట రీసెంట్ క్వార్టర్ లో. సో ఓవరాల్ గా 325 అయితే కౌంట్ అయితే చేరిందండి. ఇది V2 రిటైల్ కి నిజంగా కాస్త పాజిటివ్ విషయం. నెక్స్ట్ ఈ రోజు మొత్తంకి వన్ ఆఫ్ ద హైలైట్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్బిఎల్ బ్యాంక్ లో 60% స్టేక్ ని ఎమిరేట్స్ ఎన్డిబి బ్యాంక్ వాళ్ళకైతే అప్రూవల్ ఇచ్చారండి టేక్ ఓవర్ చేసుకోవడానికి. దీని విలువ 26,853 కోట్లు. ఇది ఖచ్చితంగా ఆర్బిఎల్ బ్యాంక్ లో కాస్త బజ్ అయితే ఫర్దర్ గా క్రియేట్ చేస్తుందండి. ఒక కన్నేసి ఉంచండి. ఇక సన్ ఫార్మా, దివిస్ ల్యాబ్స్ ఇలాంటి ఫార్మా స్టాక్స్ అన్ని కూడా మనకి ఇవాళ బాగా దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయండి ఇంట్రోడక్షన్ సెషన్స్ లో. కారణం ఏంటి అంటే ట్రంప్ గారు మళ్ళీ 100% టారిఫ్ల్ని గ్లోబల్ డ్రగ్ మేకర్స్ మీద ఇంపోజ్ చేస్తారనేలాగా న్యూస్ అయితే మనకు వస్తుంది. ఈ న్యూస్ కారణంగా ఫార్మా సెక్టార్ ఇవాళ మనకి ఇంట్రోడక్షన్ సెషన్స్ లో కాస్త ఇబ్బంది పడినట్టు కనిపిస్తోంది. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టు
గుర్తుపెట్టుకోండి, టారిఫ్లు 100% వేసినా కూడా ఒకటి మాత్రం నిజం, మనమైతే ఖచ్చితంగా నెక్స్ట్ 5 years లో ఫార్మా ఇండస్ట్రీలో సిడిఎంఓ సెగ్మెంట్ లో ఏదైతే గ్రోత్ చూస్తామో అది అమెరికా వల్లే మళ్ళీ వస్తుందండి. ఇలాంటి న్యూస్లు మనకి టెంపరీగా కాస్త ఇబ్బందిని క్రియేట్ చేస్తాయి, బట్ తర్వాత సద్దు మణిగిన తర్వాత మంచి రిటర్న్స్ ఇస్తాయండి. అంతవరకు మనం కాస్త ఓపిక పట్టాలి. ఇక బీపీసీఎల్, హిందుస్థాన్ కాపర్, ఆర్సీఎఫ్ ఇలాంటి స్టాక్సే కాదండి, ఓఎంసీ కంపెనీస్, మెటల్స్, ఫెర్టిలైజర్స్ ఇలాగా అన్ని స్టాక్స్ కూడా ఇవాళ మనకి కాస్త నెగటివ్ గా ట్రేడ్ ఉండడం గమనించాం. కారణం ఏంటి అంటే ఇరాన్ వార్ కి సంబంధించి ట్రంప్ గారు మళ్ళీ థ్రెట్స్ ఇచ్చేలాగా మాట్లాడడం, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా ఈ స్టాక్స్ నెగటివ్ గా ఉండడానికి ప్రధాన కారణాలు. ఇక ఓలా ఎలక్ట్రిక్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. ఇవాళ కూడా ఈ స్టాక్ మనకి ఇంట్రొడక్షన్స్ లో కాస్త పాజిటివ్ గా ట్రేడ్ ఉండడం గమనించాం. కారణం ఏంటి అంటే ఓలా రీసెంట్ గా లాంచ్ చేయబోతున్న రోడ్స్టర్ బైక్ మీద ఆల్మోస్ట్ 30% వరకు ప్రైస్ అయితే తగ్గించడం జరిగిందండి. ఈ న్యూస్ కారణంగా ఫర్దర్ గా వీటిలో సేల్స్ పెరుగుతాయనే ఉత్సాహంతో ఈ స్టాక్ ప్రైస్ అయితే పెరుగుతుండడం మనం గమనిస్తున్నాం. ఇక నెక్స్ట్ మనం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బిఓబి ఇలాంటి పెద్ద స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. అంతేకాదు ఎంటైర్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడుకోవాలి. మనకి ఆర్బీఐ వాళ్ళు రూపీ స్పెక్యులేషన్ మీద క్రాక్ డౌన్ ని చాలా స్పీడ్ గా ఇంటెన్సిఫై చేయబోతున్నారండి. ఈ న్యూస్ తో ఇప్పటికే మార్కెట్లు కాస్త నెగటివ్ గా ఉన్నాయి. దానికి తోడు అగికి ఆజ్యం పోసినట్టు ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా కాస్త ఇబ్బంది పడుతున్నాయి. మనం నిన్న వీడియోలో కూడా మాట్లాడుకుంటున్నామండి, మన రూపాయికి నెక్స్ట్ పెద్ద తలనొప్పి ఇదే. ఒకవేళ ఆర్బీఐ చెప్పింది చేయాల్సి వస్తే ఇమ్మీడియట్ గా కూడా రూపాయి మంచికే చేసినా ఫస్ట్ స్టాక్స్ నెగటివ్ గా రియాక్ట్ అవబోతున్నాయండి. తస్మాత్ జాగ్రత్త.